Hello everyone, welcome to my channel. Today discussing some basic concept of the mathematics. So basic concepts means today discussing Bodmer's rule. Okay now, if you are facing problem in solving the questions related to Bodmer's rule, then you must watch this full video. All the rules of Bodmer's rules are explained in this video along with different types of problems as well as some tricks of the simplifications some tricks of the Bodmer's rule. ఓకేనా, ఏదైనా ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ని కంపల్సరీగా Bodmer's రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి అంటే స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కషన్ చేద్దాం. What is the example means? Here my example is 6 by 6 divided by 3 into 2 ఓకేనా. సో ఈ ఈక్వేషన్ మనం లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. లెఫ్ట్ టు రైట్, సో ఆర్ 6 into 6 36 divided by 3 into 2. Here 36 by 3 means 12 into 2. 12 by 2 means 12 into 2 means 24 సో హియర్ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 24. యాజ్ సేమ్ ఈక్వేషన్ని 6 into 6 divided by 3 into 2. సో సేమ్ ఎక్స్ప్రెషన్ని రైట్ టు లెఫ్ట్ సాల్వ్ చేద్దాం. రైట్ టు లెఫ్ట్ ఓకేనా. సో రైట్ టు లెఫ్ట్ మీన్స్ 3 2s 6 అంటే 6 into 6 divided by 3 2s 6. నెక్స్ట్ 6 by 6 అంటే 1 ఈక్వల్ టు 6 into 6 6. లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 24 వచ్చిందిరా. రైట్ టు లెఫ్ట్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 6 వచ్చింది. ఇన్ మ్యాథమెటిక్స్లో ఒకే ఈక్వేషన్కి 2 డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి ఉండవు, అంటే ఒకే ఎక్స్ప్రెషన్కి 2 డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి ఉండవమ్మా. సో అందుకోసమే దిస్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనకి Bodmer's రూల్ అనేది ఫాలో అవుతాం. ఓకేనా, ఇలాంటి ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి మనం Bodmer's రూల్ అనేది ఫాలో అవుతాం. వాట్ ఈస్ ద Bodmer's రూల్, ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ ద మీనింగ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. What is the Bodmer's rule? Bodmer's means B stands for, here B stands for brackets B stands for brackets. అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఏముంటాయమ్మా, ప్రిఫరెన్స్ విల్ బి గో అంటే బ్రాకెట్స్ మనకి ఫస్ట్ బార్ బ్రాకెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బార్ బ్రాకెట్స్ అంటే 2 - 3 బార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బార్ బ్రాకెట్స్ ఇవ్వాలి. సెకండ్ ప్రిఫరెన్స్ అనేది parenthesis అంటే ఈ బ్రాకెట్స్కి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్వ్డ్ బ్రాకెట్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఫస్ట్ బార్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి, తర్వాత parenthesis సాల్వ్ చేయాలి, తర్వాత కర్వ్డ్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి, లాస్ట్లో స్క్వేర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఏదైనా ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్లో ఫస్ట్ బార్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు parenthesis, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు కర్వ్డ్ బ్రాకెట్స్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు స్క్వేర్ బ్రాకెట్స్. నో హియర్ నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ వాల్యూ O మీన్స్ ఆఫ్. O మీన్స్ ఆఫ్ లేదా ఓని ఏమంటారంటే ఇంకా ఆర్డర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా, ఓ మీన్స్ ఆఫ్ అని కావచ్చు, ఆర్డర్స్ అని కావచ్చు, ఎక్స్పోనెంట్స్ అని కావచ్చు. సో ఇయర్ మనం మీన్స్ అంటే ఓ అంటే ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ వస్తుంది, ఆర్డర్స్ అంటే x⁴n లేదనుకంటే √x, దీస్ వాల్యూస్ అనేవి వస్తాయమ్మా. అంటే ఫస్ట్ బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్
D means divisions. D means divisions. Next ma M means multiplications. M means multiplications ma. Next A means additions. Additions. S means ma subtractions. ఓకేనా. సో ఏదైనా ఈక్వేషన్ని కానీ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలంటే ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలమ్మా. అంటే ఫస్ట్ బ్రాకెట్స్, ఆ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ బార్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, తర్వాత పెరంథసిస్, తర్వాత కర్వ్డ్ బ్రాకెట్స్, లాస్ట్లో అమ్మా స్క్వేర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మా ఆర్డర్స్ ఎక్స్పోనెంట్స్ని సాల్వ్ చేయాలి, తర్వాత మా డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్స్. ఓకేనా. సో ఈ ఆర్డర్ మనం ఫాలో అవుతే ఎలాంటి ఈక్వేషన్ అయినా సరే, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా కానీ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనం చేసే ఆన్సర్ అనేది కంపల్సరీగా రైట్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద బాడ్మస్ ఆర్డర్ మా. ఈ ఆర్డర్ అనేది కంపల్సరీగా ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మ్యాథమెటిక్స్లో ఎవ్రీ ప్రాబ్లమ్ అయినా సరే, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ అయినా సరే ఈ రూల్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేమా. నౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా. Here first problem ma. So 6 into 6 divided by 3 into 2. ఓకేనా. మనం ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా ఏం ఫాలో అవ్వాలమ్మా, బాడ్మస్ రూల్ ఫాలో అవ్వాలి. సో ఏం ఫాలో అవ్వాలి, బాడ్మస్ రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో బాడ్మస్ రూల్లో బ్రాకెట్స్ లేవు, ఈక్వేషన్లో హాఫ్ లేదు. సో ఫస్ట్ ఏముంది మా, డివిజన్. సో డివిజన్ అనేది సింప్లిఫై చేయండి మా. ఫస్ట్ డివిజన్ చేయండి. 6 into 6/3 మా. 6/3 2. ఇంకా వాల్యూమ్ ఆపరేషన్ ఏముంది, 2 into 2. నో ఆల్ ఆర్ మల్టిప్లికేషన్ కాబట్టి మా 6 into 2 12 into 2 మా 24. దిస్ ఆన్సర్ ఈజ్ 24 మా. ఓకేనా. సో 6 into 6 divided by 3 into 2లో ఫస్ట్ మనం చేయవలసిన ఆపరేషన్ ఏంటమ్మా, 6 divided by 3 చేయాలి. 6/3 అంటే 2 వస్తుంది మా. ఎందుకంటే బాడ్మస్ రూల్లో సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంది హియర్ మా, ఈక్వేషన్లో డివిజన్స్ ఉంది, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 24 మా. హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో హియర్ క్వశ్చన్ ఈజ్ 30 divided by 2 plus 9 into 2. What is the answer? What is the value of this expression? So here బాడ్మస్ రూల్లో మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా, బ్రాకెట్స్ లేవు, హాఫ్ లేదు, ఇంకా ఏమున్నాయి అంటే మా ఫస్ట్ డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత ఎడిషన్స్. ఫస్ట్ మా డివిజన్ చేద్దాం. 30/2. 30/2 మీన్స్ మా 15 ప్లస్ 9 into 2 మా. నెక్స్ట్ డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏముంది మా, మల్టిప్లికేషన్స్ అంటే 15 ప్లస్ 9 2s 9 into 2 మా 18. నౌ ఎడిషన్స్ 15 plus 18 మా 33. 15 plus 18 33. సో యువర్ ఆన్సర్ ఈజ్ 33 మా. సో ఎనీ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మనం బాడ్మస్ రూల్నే ఫాలో అవ్వాలి. బాడ్మస్ రూల్ని ఫాలో అవుతేనే మన ఆన్సర్ అనేది రైట్ అవుతుంది మా. ఓకేనా. దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నౌ థర్డ్ క్వశ్చన్ ఈజ్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ మా. 16 plus 10 minus 2 plus 3 bar. 16 plus parenthesis open 10 minus 2 plus 3 whole bar ma. సో హియర్ మనకేంటి ఆర్డర్ మా, బాడ్మస్ రూల్లో ఫస్ట్ మా బ్రాకెట్స్లో ఫస్ట్ రిఫరెన్స్ మా బార్ బ్రాకెట్, సెకండ్ రిఫరెన్స్ మా పారంథసిస్, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్. సో హియర్ క్వశ్చన్లో మా 16 plus 10 minus 2 plus 3 బార్ ఉంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే 10 minus 2 ఉంది కదమ్మా, సో ఇక్కడ 2 అనేది నెగిటివ్ వాల్యూ అవుతుంది కదా సార్ అనొచ్చు. నో. సో ఇక్కడ ఏముంది, 2 plus 3 బార్ మీన్స్ 2 plus 3 మా. ఓకేనా. వాట్ ఈస్ ఆపరేషన్ హియర్, 2 plus 3 బార్.
2 ప్లస్ 3 బార్ అంటే 2 ప్లస్ 3 మా 5. ఓకే, నెగిటివ్ అనేది ఇక్కడ 2కి రాదు. సో 2 ప్లస్ 3 బార్ అంటే 2 ప్లస్ 3 మీనింగ్. సో హియర్ 16 ప్లస్ 10 మైనస్ 2 ప్లస్ 3 అంటే ఏమొచ్చింది మా 5. 2 ప్లస్ 3 బార్, ఫస్ట్ బార్ అనేది సాల్వ్ చేసాం. తర్వాత మా పారంథసిస్ సాల్వ్ చేయండి. అంటే 16 ప్లస్ 10 మైనస్ 5 మా 5. సో హియర్ 16 ప్లస్ 5 మా 21 యువర్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం బార్ అనేది రిమూవ్ చేస్తున్నాం. 2 ప్లస్ 3 అంటే 5, 10 మైనస్ 5 అంటే 5, 16 ప్లస్ 5 అంటే 21. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతామమ్మా, మైనస్ అనేది 2కి సంబంధించిందా అంటే కాదు. బార్ ఎక్కడ ఉంది, 2 ఆపరేషన్స్ 2 ప్లస్ 3. సో 2 ప్లస్ 3 అంటే 5 రాసుకోవాలి. 16 ప్లస్ 10 మైనస్ 5 అంటే 10 మైనస్ 5 మా 5, 16 ప్లస్ 5 అంటే 21. సో యువర్ ఆన్సర్ ఈజ్ 21. ఓకేనా? సో కంపల్సరీగా మనం బార్డ్మస్ రూల్ అనేది ఫాలో అవ్వాల్సిందే. సో హియర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మా, డిఫరెంట్ ఎగ్జాంపుల్. హియర్ మా నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 18 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 4 మైనస్ పారంథసిస్ 8 మైనస్ 6 ప్లస్ 3 బార్ మా. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, బార్డ్మస్ రూల్లో బ్రాకెట్స్ తీసుకోవాలి. బ్రాకెట్స్లో మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి, బార్, తర్వాత ప్రిఫరెన్స్ పారంథసిస్, తర్వాత మా ఫ్లవర్ బ్రాకెట్స్, లాస్ట్లో మా స్క్వేర్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మా బార్ అనేది, బార్ బ్రాకెట్స్ అనేవి సాల్వ్ చేద్దాం. బార్ బ్రాకెట్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో హియర్ 18 minus 6 minus 4 minus of 8 minus ma 6 plus 3. 6 plus 3 ma 9. 6 plus 3 9 ma. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే పారంథసిస్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ బార్ని సాల్వ్ చేసాం, తర్వాత పారంథసిస్ 8 minus 9 మా -1. సో హియర్ 6 minus 4 minus of 8 minus 9 మా. 8 minus 9 అంటే -1 వస్తుంది. -1. సో హియర్ మా మైనస్ ఆఫ్ -1, జనరల్గా ఆఫ్ ఉంటే ఏమంటుంది మా, ప్రోడక్ట్ అనుకుంటాం. ఓకేనా? అక్కడ మనకి హియర్ ఉన్న వాల్యూ అంటే మా అంటే ఆఫ్ ఉంటుంది మా. ఓకే, హిడెన్ వాల్యూ అది. జనరల్గా ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషనే ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఎలా అబ్రివేషన్ చేస్తాం, 4 మైనస్ ఆఫ్ -1. సో ఇక్కడ హిడెన్ వాల్యూ మా ఆఫ్. ఓకేనా? ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ వస్తుంది. బట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ అనేది బార్డ్మస్ రూల్ ప్రకారం ఆఫ్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో హియర్ 18 మైనస్ ఆఫ్ 6 మైనస్ 4, మైనస్ ఆఫ్ మైనస్ మా ప్లస్ వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకేనా? నెక్స్ట్ ప్రిఫరెన్స్ మా కర్వ్డ్ బ్రాకెట్స్. అంటే హియర్ 18 మైనస్ 6 మైనస్ హియర్ మా 4 ప్లస్ 1 5. 4 ప్లస్ 1 5 మా. అంటే ఇక్కడ మనకి ఏమున్నట్టు, ఆఫ్ ఉంది. హిడెన్ వాల్యూ ఏముంది మా, హాఫ్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ 5, మైనస్ ఇంటూ ప్లస్ 5 అంటే -5 వస్తుంది మా. మైనస్ ఇంటూ ప్లస్ 5 -5 అంటే 18 మైనస్ 6 మైనస్ 5 మా. సో హియర్ లాస్ట్లో ఉన్న స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేయండి. 6 మైనస్ 5 అంటే 1. 18 మైనస్ 1 మా. మైనస్ ఆఫ్ 1, మైనస్ ఆఫ్ 1 అంటే -1. 18 minus 1 ఈక్వల్ టు 17. సో యువర్ ఆన్సర్ ఈజ్ మా 17. ఓకేనా? సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే వాల్యూ ఏంటంటే మా, ఫర్ ఎగ్జాంపుల్ 2/3. ఓకేనా? సో ఆఫ్ అంటే మల్టిప్లికేషనే, బట్ మల్టిప్లికేషన్కి ఆఫ్కి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఆఫ్ తర్వాత మల్టిప్లికేషన్ ప్రియారిటీ ఉంది. ఓకేనా? 2 బ్రాకెట్ ఆఫ్ 3 అంటే మీనింగ్ మా ఇక్కడ హిడెన్ వాల్యూ అనేది మనకి ఆఫ్ వస్తుంది. హిడెన్ వాల్యూ మా 3 అనేది ఆఫ్ వస్తుంది. అంటే ఫస్ట్ మా ఇక్కడ బ్రాకెట్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ హిడెన్ వాల్యూ మా ఆఫ్ అనేది యూజ్ చేయాలి. అదే 2 into 3 ఏమంటే మా ఆఫ్ తర్వాత ప్రియారిటీ ఉంది మా. ఆఫ్ తర్వాత ప్రియారిటీ మల్టిప్లికేషన్ ఉంది.
ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. సో యువర్ ఆన్సర్ ఈజ్ 17 మా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్ మా వన్ ఆఫ్ ది డిఫరెంట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది డిఫికల్ట్ అంటే మా కన్ఫ్యూజన్ అయ్యే మోడల్ ఇది. ఓకేనా. వాట్ ఇస్ ద క్వశ్చన్ మీన్స్ 420 divided by 42 divided by 6 divided by 1 divided by 5 మా. ఓకేనా. సో మనకి ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఏముంది అంటే డివైడెడ్ బైకి రెసిప్రోకల్ మా మల్టిప్లికేషన్. ఓకేనా. సో ఎలా రాయాలి అంటే మా రెసిప్రోకల్, ఫర్ ఎగ్జాంపుల్ మా 1 divided by 2 మీన్స్ 1 divided by 2 మీన్స్ సో 1 into 2కి రెసిప్రోకల్ మా 1/2. 1 into 1/2 మా 1/2. ఓకేనా. 1 into 1/2 అంటే 1/2నే వస్తుంది. సో ఇక్కడ 2కి రెసిప్రోకల్ మా 1/2 డివైడెడ్ బై ఎలా చేంజ్ అవుతుంది మా, డివిజన్ ఎలా చేంజ్ అవుతుంది, మల్టిప్లికేషన్గా చేంజ్ అవుతుంది. సో మనం సేమ్ రూల్ అనేది షార్ట్ కట్ అనేది ఫాలో అవ్వాలి. 420 ఇక్కడ మా డివైడెడ్ బైని మల్టిప్లికేషన్గా చేంజ్ అవుతున్నాం. 42కి రెసిప్రోకల్ మా 1/42 సేమ్ యాజ్ డివిజన్ మా మల్టిప్లికేషన్ చేంజ్ అవుతున్నాం. 6కి రెసిప్రోకల్ 1/6 into 1/1 into 1/5. సో ఆల్ ఆర్ మన డివిజన్ ఎలా కన్వర్ట్ చేసాం, మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు మా 42 10s 420. సో నెక్స్ట్ మా 10 into 1/6 into 1 into 1/5. 5 2s are 10. Here ma 2 3s are 6 ma. సో ఇంక రిమైనింగ్ ఏమున్నాయంటే 1/3 into 1 ఉంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1/3. సో ఆల్ ఆర్ డివిజన్స్ ఉంటే ఎలా తీసుకుంటే మా ఫర్ ఎగ్జాంపుల్ 420 డివైడెడ్ బై 42 అంటే ఇక్కడ 42 రాసుకున్నాం, రెసిప్రోకల్ తీసుకొని ప్రోడక్ట్గా చేంజ్ చేసుకున్నాం. ఇంటూ 420 ఇంటూ 42 అంటే రెసిప్రోకల్ 1/42. సో డివిజన్ ఎలా చేంజ్ అయింది మా, మల్టిప్లికేషన్గా చేంజ్ అయింది. సో దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రోడక్ట్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేమా. నౌ నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ మా 4 divided by 4 of 4 divided by 4 into 4 divided by 4. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, మనకి ఉన్న బాడ్ మాస్ రూల్ని ఫాలో అయితే సింపుల్గా మన ఈక్వేషన్ని సాల్వ్ చేయొచ్చు మా. బై ప్రాక్టీస్తో మీరు టైం అనేది తక్కువ టైంలో ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మా బ్రాకెట్స్ ఏం లేవు, తర్వాత ఆఫ్ సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్. సో యా మనకున్న వాల్యూ మా ఫస్ట్ ఆఫ్, ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ 4 of 4. 4 of 4 means మా ప్రోడక్ట్ 4 4s are 16. 4 divided by 4 of 4 means ma 4 of 4 means 4 4s are 16. So 4 divided by 16 divided by 4 into 4 divided by 4. Next ma మనకున్న ప్రియారిటీ మా డివిజన్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కషన్ చేసాం, డివిజన్ని రెసిప్రోకల్ రాసుకుంటే ప్రోడక్ట్గా రాయొచ్చు అని. సో 4 డివిజన్ మా ఇంటూగా రాస్తున్నా, 16కి రెసిప్రోకల్ రాస్తున్నా 1/16. హియర్ మా డివిజన్ ఎలా కన్వర్ట్ చేస్తున్నా, ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తున్నా 1/4 ఇంటూ 4 ఇంటూ మా 1/4. డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నాం రెసిప్రోకల్తో. అంటే ఇక్కడ 16ని 1/16, ప్రోడక్ట్ ఏమైంది మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్ మా ప్రోడక్ట్ అయింది 4 రెసిప్రోకల్ 1/4. ఇక్కడ 4 మా రెసిప్రోకల్ 1/4, ప్రోడక్ట్ డివిజన్ ఎలా కన్వర్ట్ అయింది మా, ప్రోడక్ట్గా కన్వర్ట్ అయింది. నౌ హియర్ 4 4s are 16. నెక్స్ట్ మా 4 get cancelled. సో ఇంక రిమైనింగ్ వాల్యూ 1/4 into 1/4. 1/4 into 1/4 మా న్యూమరేటర్లో 1 into 1 1, డినామినేటర్లో 4 into 4 మా 16. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మా. సో మనం ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు, బాడ్ మాస్ రూల్ను ఫాలో అయితే ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ అయినా వితిన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, కంపల్సరీ మనం బాడ్ మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. ఓకేమా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్
Here next question ma, in numerator లో bracket of 6 plus 6 plus 6 divided by 6 by 6 plus 6 plus 6 divided by 6 మా. బాడ్మస్ రూల్లో మనం ఫస్ట్ కంపల్సరీగా ఏం అప్లై చేయాలి మా, బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవసరం లేదమ్మా, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ చాలా డిఫరెంట్గా ఉంది. న్యూమరేటర్లో బ్రాకెట్స్ ఉన్నాయి, డినామినేటర్లో బ్రాకెట్స్ లేవు. సో ఫస్ట్ న్యూమరేటర్ సాల్వ్ చేద్దాం, ఫస్ట్ బ్రాకెట్ని సింప్లిఫై చేద్దాం. 6 plus 6 plus 6 మా 18. 18 divided by 6 by మా డినామినేటర్లో 6 plus 6 మా ఇక్కడ డివిజన్ ఉంది, డివిజన్ అనేది ఫస్ట్ చేయాలి. 6 by 6 అంటే మా 1 అంటే +1 మా. ఓకేనా. సో హియర్ 18, what is the value ma here, 18 divided by 6 ma. 18 divided by 6 means 3 by denominator ma, 6 plus 6 12, 12 plus 1 13. So your answer is 3 by 13. Numerator denominator numbers are same, but ikkada operators ma, operations ఏమున్నాయి, ఇక్కడ బ్రాకెట్స్ ఉంది, తర్వాత మా డివిజన్స్ ఉన్నాయి, తర్వాత ఎడిషన్స్. ఓకేనా. బాడ్మాస్లో మనం ఫస్ట్ ఏం వస్తుంది మా, బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి మా. ఓకేనా. సో ఇక్కడ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. 6 plus 6 plus 6 అంటే మా 18 డివైడెడ్ బై 6. 18 divided by 6 మా 3 by, హియర్ ఫస్ట్ మనం డినామినేటర్లో డివిజన్ చేయాలి. 6 by 6 అంటే 1. 6 plus 6 plus 1 ఈక్వల్ టు మా న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 13. సో యువర్ ఆన్సర్ ఈస్ 3 by 13. సో ఫాలో ద బాడ్మస్ రూల్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఫాలో అవ్వాలి, బాడ్మస్ రూల్ అనేది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, హియర్ నెక్స్ట్ క్వశ్చన్ మా, 2 by 3 divided by 9 by 14 of 8 by 3 divided by 28 by 6. సో బాడ్మస్ రూల్లో మనకు ఫస్ట్ వచ్చే ఆపరేషన్ మా ఆఫ్ వస్తుంది. సో ఆఫ్ మీన్స్ మా మల్టిప్లికేషన్. ఓకేనా. 2 by 3 divided by 9 by 14 into 8 by 3 divided by 28 by 6 ma. So here 3 1s are, 3 3s are. Next 2 table lo 2 4s are, 2 7s are ma. Means 2 by 3 divided by 3 4s are, here ma same value. Okay na. 3 4s are 12 by 7 divided by 28 by 6. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ మా 12 by 7. సో డివిజన్ కాబట్టి రెసిప్రోకల్గా కన్వర్ట్ చేయొచ్చు మా. 2 by 3 ఇంటూ మా 12 by 7కి రెసిప్రోకల్ 7 by 12, డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నామా. 28 by 6కి రెసిప్రోకల్ మా 6 by 28. 6 by 28. సో 6 1s are, 6 2s are. 2 2 get cancelled. 4 1s are 4, అదే 7 1s are 7 4s are. సో యువర్ ఆన్సర్ ఈజ్ డినోమినేటర్లో 1 by డినామినేటర్లో మా 3 into 4. సో 1 by 3 4s are 12. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. ఫస్ట్ యూజింగ్ ద బాడ్మస్ రూల్ ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నాం బై రెసిప్రోకల్ ప్రాసెస్. ఓకేమా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ here ma, one of the question as well as most confusion question ma, here 9 divided by 3 of 1 plus 2. so కొంచెం జాగ్రత్తగా వినండి. 9 divided by 3 of 1 plus 2 ma. దీనికి జనరల్గా 2 ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ఓకేనా. వాట్ ఈస్ ద ఆన్సర్స్ మీన్స్, ఫస్ట్ ఆన్సర్ మా, హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్తారు, వాట్ ఈస్ ద సెకండ్ ఆన్సర్ ఏం చెప్తారు. సో the first answer means మా 9. జనరల్గా మనం పెరెన్సీస్ సాల్వ్ చేయాలి, అంటే 9 divided by 3 of 3. ఓకేనా. సో 9 of 3 అంటే మీనింగ్ అంటే మా ఆఫ్ అంటే మీరు ఇక్కడ బ్రాకెట్ ఉంటే మల్టిప్లికేషన్ అని కదా. సో 9 divided by 3 into 3, ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 3, 9 by 3, 3 3s are 9. దిస్ ఈజ్ ద
ఫస్ట్ ఆన్సర్ మా. ఓకేనా, నెక్స్ట్ ఆన్సర్ ఈజ్, ఓకేనా. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే 9 డివైడెడ్ బై 3, 1 ప్లస్ 2 అంటే కంపల్సరీ ఇక్కడే ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, బ్రాకెట్స్ హియర్ 3. ఓకేనా, ఆఫ్ అంటే మీనింగ్ మా మల్టిప్లికేషనే కదా. సో 9 డివైడెడ్ బై 3 ఆఫ్ 3 అంటే మల్టిప్లికేషన్ 9. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1. సో ఒకే క్వశ్చన్కి 2 డిఫరెంట్ ఆన్సర్స్, బట్ ఇందులో ఏ ఆన్సర్ రైట్, ఏ ఆన్సర్ అనేది రైట్ మా. ఓకేనా, మీరేమనుకుంటున్నారు? సో హియర్ రెండిట్లో ఏ ఆన్సర్ రైట్ అంటే మా యువర్ ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ రైట్ మా. ఓకేనా, ఎందుకు 1 రైటు, 9 ఎందుకు రాంగ్? సో ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మా. మనం ఎలా చదువుతున్నాం? 9 డివైడెడ్ బై 3 ఆఫ్ 1 ప్లస్ 2, 3 ఆఫ్ 1 ప్లస్ 2 అంటే ఇక్కడ హిడెన్ వాల్యూ మా. ఆపరేషన్ ఏముంది అంటే హిడెన్ ఆపరేషన్ ఆఫ్ ఉంది, హిడెన్ ఆపరేషన్ ఆఫ్ ఉంది మా. సో అందుకోసమే 9 డివైడెడ్ బై 3 ఆఫ్ 1 ప్లస్ 3 అంటే 3. సో ఇక్కడ హిడెన్ ఆపరేషన్ ఏముంది మా? ఆఫ్ ఉంది. సో 9 డివైడెడ్ బై డివిజన్ కంటే ముందు మనం ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. 3 ఇంటూ 3 ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషనే, బట్ ఇక్కడ మల్టిప్లికేషన్కి హాఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది మా. ఫస్ట్ బాడ్మస్లో వచ్చే ఆపరేషన్ ఏంటి? ఆఫ్ అంటే 3 3 జా 9. ఇప్పుడు డివిజన్ చేస్తే 9 బై 9 1. ఓకేనా, సో ఇది మనకి చాలా కన్ఫ్యూజన్, అందరికీ చాలా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ మా. బట్ మీరు కంపల్సరీగా ఫాలో ద బాడ్మస్ రూల్ ఫాలో అయితే మీకు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ మనం చదివే క్వశ్చన్ ఎలా చదువుతున్నాం? 9 డివైడెడ్ బై 3 ఆఫ్ 1 ప్లస్ 2. ఇక్కడ బ్రాకెట్స్ అంటే ఆఫ్ వస్తుంది మా, హిడెన్ వాల్యూ అనేది ఆఫ్ ఉంటుంది. సో ఆఫ్ తీసుకుంటే 3 ఆఫ్ 3 ఫస్ట్ ఆఫ్ చేయాలి కాబట్టి 3 3 జా 9, తర్వాత డివిజన్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1 మా. ఓకేనా, సో హియర్ మనం ఏం చేయాలి అంటే మా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం ప్రాక్టీస్ చేసినా సరే మీకు ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆర్ఆర్బి ప్రాక్టీస్ చేయండి, ఎస్ఎస్సి ప్రాక్టీస్ చేయండి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎనీ క్వశ్చన్లో మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్స్ ఉంటాయమ్మా. ఆ మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ సాల్వ్ చేయండి, కంపల్సరీ మీరు బాడ్మస్ రూల్ని ఫాలో అవ్వాలి. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనా, ఎందుకంటే మనం తక్కువ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి. సో బాడ్మస్ రూల్ని మా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో టు గెట్ ద గుడ్ స్కోర్ మా, బెటర్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలరు. ఎందుకనమ్మా ఇది కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, సో ఈ సెక్షన్ మా ఇంటర్తో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్లో మా మనం బాడ్మస్ రూల్ ఆర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ది మ్యాథమెటిక్ ఈక్వేషన్ మా సెకండ్ పార్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇప్పుడుతో ఈ బాడ్మస్ రూల్ ఫస్ట్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్ మా. సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ సెక్షన్లో నేర్చుకుందాం. ఓకేమా, సో మీకు ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ వాచ్ ద వీడియో మా టిల్ ఎండ్. ఓకేనా, లాస్ట్ వరకు వాచ్ చేయండి మా. యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేమ్మా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్కి షేర్ చేయండి మా. ఓకేమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ మా. Thank you very much. Thank you to all.